కార్తీక దీపం 2 ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు అంటే నవంబర్ 19వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే కార్తీక్, జ్యోత్స్న, పారిజాతం అయితే శ్రీధర్ ఇంటికైతే వస్తారు కదా! ఇంకా జ్యోత్స్న అయితే వాళ్ళని బతిమిలాడుకోలేక, ఎళ్ళలేక, మింగలేక, కక్కలేక ఎట చస్తారో అట చస్తా ఉండిద్ది. ఇంకా జ్యోత్స్న అయితే ఇంకా పారిజాతానికి అలవాటే కదా దిగజార్చడం. ఇంక అందుకని తిట్టినా గాని వాళ్ళ దగ్గరికి బతిమిలాడుకుంటా శ్రీధర్‌ని అయితే గడ్డం పట్టుకొని నేనే కదా అల్లుడు, నేనే కదా మీ అత్తనే కదా అనింది. దానికి అలిగితే ఎలాగా రా అల్లుడు ఇంటికి రా అల్లుడు అనైతే అలా బతిమిలాడుకుంటా ఉండేది. అప్పుడు శ్రీధర్ ఒక మాట చెప్తాడు. సరే ఇంతలా బతిమిలాడుకుంటున్నారు కాబట్టి నేనొస్తాను. కానీ నా భార్య కావేరి వస్తేనే ఒప్పుకుంటేనే రావటానికి అప్పుడు కావేరి కూడా రావడానికి ఒప్పుకుంటే నేనొస్తాను అనేదే చెప్తాడు. అంతే కదా! నా కూతురు నా మాట ఎందుకినదు అల్లుడు నేను ఒప్పిస్తా అనైతే ఎళ్ళిద్ది కావేరి దగ్గరికి. అప్పుడు కావేరి అయితే ఒక మాట అయితే చెప్పిద్ది. నేను రాను అని అయితే చెప్పిద్ది. అప్పుడు కావేరినైతే పారిజాతం అయితే చాలా అంటే చాలా దారుణంగా అయితే బతిమిలాడుకుంటా ఉండిద్ది. నేనే కదా అనింది ఎవరన్నారు? నాకు నా కూతురు లాంటిదానివి అని అంటా ఉండిద్ది. ఇంకా జా ఇంక పారిజాతం అయితే బతిమిలాడుకుంటా ఉంటది కావేరినైతే. ఇంక కావేరి అయితే ఒక మాట చెప్పిద్ది. నేనొచ్చేదాన్ని ఇంతలోనే బతిమిలాడుతున్నారు కాబట్టి నేనొచ్చేదాన్ని. మీరు ఇంతలోనే బతిమిలాడాల్సిన అవసరమే లేదు. ఒక ఫోను చేసినా గాని మా శివనారాయణ మా మామయ్య గారు అదే మా నాన్నగారు పిలుస్తున్నారు శివనారాయణ గారు అంటే చెప్పి ఒక ఫోను చేసినా నేనొచ్చేదాన్ని. కానీ నా భర్తని అవమానించారు కాబట్టి మీరు నా భర్త అవమానపడ్డాడు కాబట్టి నేను రాలేను అనైతే చెప్పిద్ది. ఇంగ శ్రీధర్ అయితే చాలా గర్వంగా అయితే ఫీల్ అవుతాడు. ఇంకా స్వప్న, కాశీ గూడా అలానే సంతోషంగా అయితే ఉంటారు. కావేరి చెప్పిన మాటకైతే ఇంకా పారిజాతానికైతే అర్థమైద్ది. ఇంకెట చెప్పాలో ఇంక చెప్పే విధానంగా చెప్పిద్ది. నీకు నా కూతురు లాంటిదనమా మా రామ్మ. నేనే కాదు ఆ ఇంటి పెద్ద మనిషి, ఆ ఇంటి సింహమైన, ఆ ఇంటి ఒక దేవుడైన శివనారాయణ గారు పిలుస్తున్నారమ్మా రామ్మా. నిన్నెప్పుడూ పిలవలేదు కదరా రా అని బతిమిలాడుకుంటా ఉండిద్ది ఇంకా కావేరినైతే. ఇంకప్పుడైతే కావేరి అయితే వస్తాను అనేది చెప్పిద్ది. ఇంకా మామూలుగా అడగదు. చేతులు పట్టుకొని మరి అడిగితే ఇంకా పారిజాతం అయితే ఆ టైంలో కార్తీక్ అయితే ఒక లుక్ అయితే ఏస్తాడు పారిజాతానికైతే. అప్పుడు పారిజాతానికైతే ఫ్లాష్ బ్యాక్‌లో అన్న మాటలు గుర్తొచ్చిద్ది. ఏమనిద్దంటే ఈ బతిమిలాడుకోవటాలు, చేతులు పట్టుకోవటాలు, రామ్మ, రామ్మ, అయ్యో అమ్మ అని బతిమిలాడుకోవటాలు, మన వల్ల ఆ రోజులు పోయినియి అనైతే పారిజాతం చెప్పిద్ది కదా! అదైతే గుర్తు చేస్తాడు. అప్పుడు పారిజాతం అనుకునిద్ది ఎక్కడ తెచ్చిన మాటలు ఎక్కడ గుర్తు చేసావురా మొత్తం పోయిందిగా, పరువంతా పోయిందిగా అనైతే పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది. ఆ టైంలోనే ఇంక కావేరి ఒప్పుకోదేమో అని ఇంకా కార్తీక్ అయితే గుడిమెట్ల దగ్గర వదిలేయమంటారా అనైతే చెప్తాడు. అప్పుడే కాశీ అంటాడు. ఏం గుడిమెట్లు అనైతే అంటాడు కాశీ అయితే. అప్పుడు పారిజాతం అయితే ఏదో గుడిమెట్లెళ్లారా నువ్వు గమ్మునుండండి అని ఒప్పుకుంది కదా! ఒప్పుకున్న తర్వాత కూడా మీరేంది ఇంత మాట్లాడతారు? మా కూతురు ఒప్పుకుంది కదా! అనైతే అంటా ఉండిద్ది పారిజాతం అయితే. ఇంకప్పుడు శ్రీధర్ చెప్తాడు. ఇద్దరికి మజ్జిగ తీసుకురా కావేరి అనైతే చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న అనిద్ది మజ్జిగేం వద్దులే మామ అని. మావయ్య మీ మీరు రావటమే మీరు రావటం నా కడుపు నిండిపోయింది. దానికంటే ఏం వద్దులే మాకు అనైతే చెప్పిద్ది ఇంక జ్యోత్స్న అయితే. ఇంక సరే అని పారిజాతం, ఇంక జ్యోత్స్న అయితే వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా ఆ టైంలోనే కార్తీక్ అయితే ఇంక వాళ్ళ నాన్నకి, పిన్నికి, ఇంక చెల్లెలికి వాళ్ళకి చెప్పడం వెళ్ళొస్తానని చెప్తా ఉంటాడు. ఇంక ఇటు తిరగగానే అప్పుడే కాశీ అయితే స్వప్న అనేది అంటా ఉండేదలకి "శివో" అనైతే స్వప్న అయితే అనిద్ది. అప్పుడైతే కార్తీక్ అయితే ఈళ్ళ మధ్య ఏం జరిగిందబ్బా మళ్ళా అనైతే అనుకుంటా ఉంటాడు. ఆ టైంలో ఇంక పారిజాతం అయితే "రా డ్రైవర్ టైం అవుతుంది" అనైతే అంటా ఉండేది. అప్పుడు కార్తీక్ అనుకుంటాడు దీనికి ఇలాగే జరగాలి. ఇంకా కొంచెం ఎక్కువ జరిగినా పర్లేదు దీనికి అనైతే కార్తీక్ అయితే అనుకుంటా ఉంటాడు మనసులో అయితే. ఇంక సరే అని కట్ చేస్తే శివనారాయణ దగ్గర ఇంకా కారులో నుంచి పారిజాతం, ఇంకా జ్యోత్స్న, కార్తీక్ అయితే దిగుతారు. ఇంకా పారిజాతం అప్పుడే కార్తీక్ నేను జ్యోత్స్నతో మాట్లాడాలి. పెద్ద మేడంతో మాట్లాడాలి. మీరెళ్ళండి అనైతే పారిజాతానికి అయితే చెప్తాడు. నాకు తెలియని సీక్రెట్ ఏందిరా మీ మధ్యలో అనైతే పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది. పారిజాతం ఆపుకోలేదు కదా! ఎట్టైనా ఇనాలనుకుని డోర్ ఎమ్మటే నిలబడి అంటా ఉండిద్ది వాళ్ళు చెప్పుకున్న మాటలు. కానీ వినపడకుండా ఉంటాయి. కానీ లైట్‌గా వినపడతా ఉండిద్ది. ఇంకప్పుడు కార్తీక్ అడుగుతాడు జ్యోత్స్నని, "నువ్వేదో కొత్త ప్లానేస్తున్నావు. అది ఇక్కడే ఆపేస్తే మంచిది. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సొస్తది. నువ్వు ఒకవేళ కొత్త ప్లాన్‌లేసినా కానీ మంచే జరిగిద్ది గానీ చెడు జరగదు. ఒకవేళ ఇక్కడ ఆపేస్తేనే మంచిది. నువ్వేదో ప్లానేస్తున్నావు" అనేది కార్తీక్ అయితే అంటాడు. "నేనేదో ప్లానేస్తున్నట్టు నీకెలా తెలుసు బావ" అనిద్ది జ్యోత్స్న అయితే అప్పుడు కార్తీక్ చెప్తాడు. "నువ్వు పారిజాతం ఇంటి బయట నిలబడి ఏదో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను అది చేస్తాను అనేది చెప్తా ఉన్నాను. నేనిన్నాను అది మాట. అందుకే ఇలా మాట్లాడుతున్నాను" అనైతే చెప్తాడు కార్తీక్ అయితే. ఇప్పుడు పారిజాతం అనుకుండిద్ది ఓరమ్మ ఈడు మామూలు చెవులు కాదురా పాములు చెవులు అనుకుంటా ఉంటది పారిజాతం అయితే. ఇంకా ఆ టైంలోనే శివనారాయణ అయితే వస్తాడు. శివనారాయణ వచ్చి వెనకాల నిలబడతాడు పారిజాతం ఏం చేస్తుందా అని. ఇంకప్పుడే కార్తీక్ జ్యోత్స్నతో చెప్తాడు. "నువ్వు అసలు అవును ఈ ఇంటి వారసురాలికి మంచి జరిగిద్దని చెప్పావు. మంచి జరిగిద్దని చెప్పాడు కదా సిద్ధాంత్. అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి గానీ ఇలాంటి పనులు చేస్తున్నావు. ఒకవేళ ఈ ఇంటి వారసురాలివి కాదేంది నువ్వు" అనైతే అంటాడు కార్తీక్ అయితే. అప్పుడైతే జ్యోత్స్న అయితే అనిద్ది నేను ఇంటి వారసురాలిని కాపాడడం ఏంది సుమిత్ర కూతురినే కాదంటావా నువ్వేమన్నా? సుమిత్ర కూతురినే కాదంటావా? అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు నేనేం అనలేదు. ఆ మాట నువ్వే అనుకుంటున్నావు అనైతే అంటా ఉంటాడు. అప్పుడు పారిజాతం అక్కడ నిలబడి దీన్ని ముంచేటట్టు దీన్నే ముంచుకునేటట్టుంది. భస్మాసురుడిలాగా నెత్తి మీద పుట్టనీళ్ళు పెట్టుకున్నట్టు ఉండేటట్టుంది. దీనికి మాట్లాడటం కూడా చాలు కదా! కార్తీక్ గట్టి కూడా తెప్పించేటట్టుంది.
అండ్ అయితే పారిజాతం అయితే అనుకుంటా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు, "అసల కూతురివే కాదంటావా? ఇంటి వారసురాలివే కాదంటావా?" అని అయితే కార్తీక్ అయితే అంటాడు. "నేను కాదన్నానా?" అని అయితే జ్యోత్స్న అయితే అంటా ఉండిద్ది. "మరి నువ్వు చెప్పే మాటలు అలానే ఉన్నాయి" అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఆలోపే ఇంక శివనారాయణ అయితే పారిజాతం నిలబడి వింటాం అడుగుతాడని చెప్పాను కదా! సరే అని ఇంక కార్తీక్‌ని అయితే ఇంకా పారిజాతం అయితే ఇంకా నోరు జారేటట్టుందని ఎళ్తా ఉంటది. ఒక్కసారిగా శివనారాయణ నుంచి సదిరిపోయిద్ది. అప్పుడు శివనారాయణ కార్తీక్‌ని పిలిచి, "ఇక్కడ పారిజాతం మీరేం మాట్లాడుకుంటున్నారని వినటానికి ట్రై చేస్తా ఉంది. ఒకాళ మధ్యలో నిలబెట్టి మాట్లాడుకోండి" అనైతే శివనారాయణ అయితే అంటాడు. అప్పుడు కార్తీక్ అర్థమైద్ది. ఎళ్ళబోమంటే గోడ దగ్గరుండి వింటా ఉండిద్దని అర్థమైద్ది. ఇంకప్పుడైతే పారిజాతాన్ని అయితే అసలు ముసలోడైతే ఒక ఆట అయితే ఆడుకుంటాడు. ఇంక పారిజాతం అయితే ఆ దెబ్బకెళ్ళిపోయిద్ది ఇంకా. లోపలికైతే ఇంకా వెళ్ళిపోయిద్ది. అప్పుడు ఇంకా జ్యోత్స్న మాత్రం అంటే శివనారాయణ, కార్తీక్ ఏం మాట్లాడుకుంటారో వింటా ఉండిద్ది. అప్పుడు శివనారాయణ అడుగుతాడు. వాళ్ళు హోమం సరిగ్గా అంటే నీకు ఏ ఆపద రాకుండా, ఏ అడ్డంకి రాకుండా జరిగేటట్టు చూడరా. దాని సరే గాని అందరికి చెప్పారా? అంటే దాసుకి కూడా చెప్పారా? అనేది చెప్పిద్ది అప్పుడు. లేదు మామయ్య, లేదు తాత వాళ్ళు అంటే దాసు బయటికెళ్ళాడు. కానీ పారిజాతం అయితే కాశీకి వాళ్ళ నాన్నకి చెప్పమని చెప్పింది అనేది చెప్తాడు. అప్పుడు శివనారాయణ అంటే సరేలే అయితే చెప్పిద్దిలే. చెప్తాడులే వాడు కాశీ అయితే. అప్పుడు శివనారాయణ అడుగుతాడు మీ అమ్మకి కూడా చెప్పారా? అనైతే చెప్తాడు. చెప్తాడు. అప్పుడు కార్తీక్ అంటాడు ఏమంటాడంటే మా అమ్మకి కూడా నేను చెప్తాను ఇంటికెళ్తాను కదా! తాత. నేను చెప్తానులే అని అయితే కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ గూడా ఓ మాటైతే అంటాడు. "నువ్వేం బాధపడమాకు తాత. ఈ హోమం ఎవ్వరు ఏం ఆపినా గాని ఏ అడ్డంకి లేకుండా జరిగిపోద్ది. నేను మాటిస్తున్నాను" అని అయితే ఇంక జ్యోత్స్న వైపయితే చూసి చెప్తా ఉంటాడు. జ్యోత్స్నకైతే భలే అంటే భలే కోపమొస్తా ఉండిద్ది. ఆ మాట చెప్పిన తర్వాత అయితే సరే అని ఇంక కార్తీక్ గూడా ఎళ్ళిపోతాడు. ఇంక కట్ చేస్తే జ్యోత్స్న, పారిజాతం అయితే మాట్లాడుకుంటా ఉంటారు. జ్యోత్స్న అయితే పారిజాతంతో అంటా ఉండిద్ది. "మరీ దారుణమైన అవమానం జరిగింది" అనైతే అంటా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది. "ఏం చేద్దాం ఒక్కోసారి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చిద్ది. అలాంటి దిగజారిన పరిస్థితి కూడా వచ్చిద్ది. అన్నిటికి ఎదుర్కొని ఉండాలనేది పారిజాతం అనేది. అది పక్కన పెట్టి కానీ ఈ హోమం జరగకూడదు. ఈ హోమం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంటి కుటుంబ సభ్యులం కాదు. ఇంటి రక్త సంబంధం కూడా కాదు. కనీసం ఇంటి వారసులం కూడా కాదు. అలాంటప్పుడు నీ హోమం జరిగినా మనకి ఏ లాభం లేదు. నష్టం కూడా లేదు. కాబట్టి ఈ హోమం జరగకూడదు. ఎట్లాగైనా ఆపాలి. వీళ్ళందరూ ఒకవేళ వీళ్ళందరికీ ఏమన్నా అయిద్దేమో పారిజాతం అయితే అంటే అయితే అవని. అప్పుడైనా మన మాట వింటారు. ఇప్పుడు అసలు అందరు కలవకుండా ఉంటేనే మనం అసలు పట్టించుకోలేదు. కలిసిన తర్వాత మనల్ని పట్టించుకుంటారేంది? అనుకుంటున్నావా పట్టించుకుంటారని మనల్ని ఏమన్నా? అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది. మరి ఇలా ఉన్నావేందే? అనైతే అంటా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న చెప్పిద్ది. ఒక విధంగా అనుకుందాం. ఇంటి వారసురాలన్నావు. ఇంటి వారసురాలినేం కాదు. ఇంటి వారసురాలికి నాకు మంచి జరగదు. ఇంటి వారసురాలైన అది ఏం లేదులే. అంటే అప్పుడు పారిజాతం అనిద్ది. ఒక విషయం చెప్పవే. ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసు కదా! ఏదో పేరు చెప్తావు పోయి ఆపేసావు. ఖచ్చితంగా నీకు తెలుసు. నమ్మిన వాళ్ళని ఎలా మోసం చేయాలో నేను నేర్పించా. అది నా మీద ప్రయోగిస్తున్నావు నువ్వు అనేది పారిజాతానికైతే డౌట్ అది కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు జ్యోత్స్న అయితే నమ్మిన విద్యను నీ మీద ఎలా ప్రయోగిస్తాను గ్రాని అనైతే అంటా ఉండిద్ది జ్యోత్స్న అయితే. ఇంకా సరే అని ఎలాగైనా గాని పారిజాతానికైతే మైండ్‌లో అయితే ఫిక్స్ అయిపోయింది. దీనికి ఇంటి వారసురాలు ఎవరో తెలుసనైతే. ఇంక సరే అని ఇంకా జ్యోత్స్న అయితే ఒక మాట అయితే అనుకుండిద్ది. ఎలాగైనా ఈ హోమాన్నయితే ఆపేయాలి. ఎలాగైనా ఆపేయాలి అనేది అనుకుంటా ఉండిద్ది. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా కార్తీక్, కాంచన, దీప, అనసూయ దగ్గరికైతే తీసుకెళ్తాడు. అప్పుడు ఆ కాంచన అయితే ఏందిరా ఇలాంటి విషయం చెప్పావు? ఇంతకు ముందు అలాంటి విషయమే సిద్ధాంతి చెప్పినప్పుడు మా మా అనారోగ్యంతో హోమం జరిగే అంటే జరగకుండా జరిగే టయానికి కంటే ముందే చనిపోయింది. అంటే జరగకముందే చనిపోయింది. ఇలాంటి విషయాలు చెప్పావేందిరా? ఇలాంటివి చెప్పినప్పుడు ఏదో ఒకటి జరుగుతా ఉండిద్దిరా అనైతే ఇంకా కాంచన అయితే అంటా ఉండిద్ది. అని చెప్తా ఉండిద్ది. అప్పుడే కార్తీక్ అంటాడు, "నేను చెప్పడం తప్పయిపోయింది కదమ్మా నీకు. నేనేదో మామూలుగా చెప్పాను. తాతయ్య చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను. అలాంటి విషయాలేం జరగవులే. ఒకవేళ జరగాలని ఉంటే జరిగిద్ది. జరగకూడదనుకుంటే జరగదు. మన కర్మని ఎవరు ఆపలేరు గదా! మనం చేసిన దాన్ని కూడా ఎవరు ఆపలేరు. కాబట్టి ఏది జరగాలంటే అదే జరిగిద్ది. ఒకవేళ ఇంటి వారసురాలికి మంచి జరిగిద్ది అని ఉంది గదా! మంచి జరిగిద్దని ఉంది గదా! ఒక మంచి విషయమే గదా!" అనేది కార్తీక్ అయితే అంటాడు. పారిజాతం అదే అప్పుడు కాంచన అనిద్ది. కాంచన ఏమనిద్దంటే, "మంచి జరిగిద్ది. నిజమే మంచి జరిగిద్ది. కానీ ఆ జ్యోత్స్నకి మంచి జరగాలంటే ఒకటి ఆ పెళ్లి జరగటమే. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మ పేరు పెట్టినందుకు మా అమ్మ ఆత్మ కూడా శాంతించదప్ప. ఆ జ్యోత్స్నకి అలాంటి పేరు పెట్టినందుకు దానికైతే ఇప్పటికి కూడా నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉండిద్ది" అనైతే అనుకుంటా ఉండిద్ది. అంటా ఉండిద్ది కాంచన అయితే. అప్పుడు కార్తీక్ అంటాడు, "సరేలే అమ్మా ఎవరి బుద్ధులు వాళ్ళయి మారవు గదా!" అనైతే అంటాడు. ఇంక సరే అని కాంచన అయితే ఎళ్ళిపోయేది. అప్పుడు కార్తీక్ అప్పుడు అంటే అనసూయ, కాంచన అయితే ఎళ్ళిపోతారు. అప్పుడు దీప కార్తీక్‌తో అనిద్ది, "నేను చూసిన బుద్ధి మారితే ఇప్పటికన్నా బాగుండు బావ" అనేది అని చెప్పిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు, "ఏం చేద్దాం మరదలా మీ అమ్మమ్మ అంటే మీ నానమ్మ బుద్ధి నీకొచ్చింది. వాళ్ళ నానమ్మ బుద్ధి వాళ్ళకొచ్చింది. ఏంది బావ అలా అంటావు" అంటే ఇప్పుడు నీ అమ్మమ్మ, ఇప్పుడు పారిజాతం బుద్ధి జ్యోత్స్నకొచ్చింది. మీ జ్యోత్స్నమ్మ బుద్ధి నానమ్మ బుద్ధి నీకొచ్చింది. దాన్నెవరు మార్చగలరు అనేది చెప్తా ఉంటాడు. అప్పుడు దీప అనిద్ది
అలా అంటావేంది బాబు ఇక్కడ అందరి ముందు అంటే ఎవరైనా వింటే చాలా ఇబ్బంది అయిపోయింది. అలా అనబాకు నువ్వు. నన్నైతే లోపలికైతే తీసుకెళ్ళిద్ది. ఇంక కట్ చేస్తే అందరూ నిద్రపోతా ఉంటారు. అప్పుడే జ్యోత్స్న అయితే అంటే జ్యోత్స్న అంటే ఈ జ్యోత్స్న కాదు. వాళ్ళ అమ్మమ్మ అంటే శివనారాయణ భార్య. శివనారాయణ కల్లోకి కాంచన కల్లోకి వచ్చి మీరు నన్ను అంటే నన్ను చాలా వరకు అంటే మిస్ అవుతున్నారని నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళా మీ ముందుకు వస్తున్నాను అనేసి చెప్పిద్ది కల్లోకి వచ్చి అయితే ఒకేసారి శివనారాయణకి అంటే కాంచనకు ఒకేసారి అయితే చెప్పిద్ది. ఒకసారి కాంచన ఇంకా శివనారాయణ తొలగిస్తారు. అప్పుడు అనసూయ కాంచనతో అనేది ఒకవేళ రేపు హోమం ఉంది కదమ్మా అప్పుడు ఒకవేళ అందుకని వచ్చిందేమో అని అయితే కాంచనతో అనేది అప్పుడు శివనారాయణ కూడా అది అనుకుంటా ఉంటాడు అక్కడైతే. ఇంకా అయితే ఇంకా సరే అని కాంచన శివనారాయణ అయితే ఒకరితో ఒకరు చెప్పుకోవాలనుకొని ఇంకా నిద్రపోతారు. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ అయితే కాంచనకి ఇంకా శివనారాయణకి అయితే ఒక క్లోజ్అప్ అయితే రాస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడ దాకా అయిపోయింది. ఈ రోజు ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు వచ్చింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకపోవడం మర్చిపోకండి. ఆదివారం ఎప్పుడు ఎవరు పెట్టినంత కొత్త ఎపిసోడ్ తో నేను ప్రతి ఆదివారం అయితే మీకోసం మీ దగ్గరికి వస్తాను.